ఈరోజు ఏం చేసినారు? వరలక్ష్మి వ్రతం చేసినారు. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. మేము ఎప్పుడు సింపుల్గానే చేసుకుంటాం. ప్రతి సంవత్సరము ఇలాగే సింపుల్గానే చేసుకుంటాము. ఈరోజు వీడియో ఇదే. అమ్మవారికి కాయిన్స్తోను బంగారుతోను అలంకరించుకొని ఇలా పూజ చేసుకున్నాము. ఎప్పుడు ప్రతి సంవత్సరము సింపుల్గానే పూజ చేసుకుంటాము. మీరందరూ ఈ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే ఈ రకంగా సింపుల్గా పూజ చేసుకున్నాం. ప్రతి సంవత్సరం అంతే. లక్ష్మీదేవి అంటే మన ఇంటికి పుట్టిన ఆడబిడ్డ లక్ష్మీదేవి కాబట్టి మా ఇంట్లో మహేశ్వరికి పసుపు కుంకంతో అలంకరించి మేమందరము మహేశ్వరి ఆశీర్వాదం తీసుకుంటాము. అది మా ఇంట్లో మా పాప పుట్టినప్పటి నుంచి అది మేము ఆచారంగా భావించుకొని మా పాపని మేము మహేశ్వరిని పూజ చేసుకుంటాము. చూడండి, ఇప్పుడు వాళ్ళ ఆయన, నేను ఆల్రెడీ పసుపు పెట్టి కుంకుమ పెట్టినాను. వాళ్ళ ఆయన ఇప్పుడు పసుపు పెట్టి కుంకుమ పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకుంటాడు మహేశ్వరి. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం మేము. అందరూ ఆశీర్వాదం తీసుకున్నాక లాక్షిత్ కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నాడు వాళ్ళ అక్కకి. నేను కూడా అంతే, మహేశ్వరికి ఆశీర్వాదం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఏం వంటలు చేసినాము ఈరోజు మా పాప చెప్తుంది. చూడండి. ఇప్పుడు పాయసం చేసినాము, పాయసం చేసి వడియాలు చేసినాము, అన్నం చేసినాము, చిత్రాన్నం చేసినాము, పప్పు చేసినాము. ఈరోజు ఏమి వ్రతం? వరలక్ష్మి వ్రతం. అందుకే మీరు చేసినారు ఈరోజు. ఇవి చూడండి స్వామి, ఈరోజు మా గుళ్ళో ఎలా ఉందో. ఈరోజు మా పూజ గది ఇది. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, అందుకే మేము ఈరోజు పూజ చేసినాము. ఈరోజు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, పూజ అయిపోయింది, ఇంకా ఫోన్ చేస్తున్నారు. మీరు కూడా వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, లక్కీ బాగుందే వంటలు నచ్చినాయా? ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదే. మహేశ్వరి ఎట్లుంది వంట? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. శుక్రవారం వచ్చారేంటి? స్టేషన్ లో పడుకో, రేపు పొద్దున్న వస్తాను.